Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, ikkada మీరు చూస్తున్నారు బుక్ నంబర్ 1 తెలుగు భాష నేర్చుకుందాం. దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ 57 ఓపెన్ చేసుకోండి. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజీ నంబర్ 57 ఓపెన్ చేసుకోండి. అన్ని అక్షరాలకు చావొత్తును ఎలా, చిన్న చావొత్తును ఎలా రాయాలి, పలకాలి, శబ్దాలేంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ గమనించండి, కాకు చావొత్తు రెండు వేరేగా ఉన్నాయి కాబట్టి ముందుగా క అనుకోవాలి. పైన అక్షరాన్ని క అనుకోండి, కింద అక్షరాన్ని చ. ఈ పైన తలకట్టు చ ఈ రెండు మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో క్ష ఇప్పుడు పలికేటప్పుడు క్ష 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 చూడండి, క్ష అది. అలాగే పెద్ద కాకు చావొత్తు, ఇది కూడా అంతే. పైన అక్షరం ఖ అనుకోండి ప్లస్ చ, ఖచ ఖచ అది. అలాగే గాకు చావొత్తు గ ప్లస్ చ, గచ గచ. పెద్ద గాకు చావొత్తు, ఇది కూడా అంతే, ఘ ప్లస్ చ, గచ గచ. అలాగే జ్ఞాకు చావొత్తు, గ్నిచ గ్నిచ గ్నిచ. అలాగే చాకు చావొత్తు, ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి, చా చావొత్తు. ఇప్పుడు ఇలాంటి సందర్భాన గట్టిగా ఒత్తి పలికితే చాలు, ఛ. చాకు చావొత్తిస్తే ఛ. అలాగే పెద్ద చాకు చావొత్తు, ఇది కూడా అంతే, పెద్దగా ఒత్తి పలకాలి, ఛ ఛ అది. నెక్స్ట్ గాకు చావొత్తు, జాకు చావొత్తు, జాకు చావొత్తు, జ ప్లస్ చ, జచ జచ. అలాగే పెద్ద ఝాకు చావొత్తు, పెద్ద ఝాకు ఇది జ ప్లస్ చ, ఇక్కడ జిచ జిచ. ఇనీకు చావొత్తు, ఇనిచ ఇనిచ అట్లా. టాకు చావొత్తు, టిచ 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 టిచ. పెద్ద టాకు చావొత్తు, టిచ టిచ. డాకు చావొత్తు, డిచ డిచ. పెద్ద డాకు చావొత్తు, డిచ డిచ. నాకు చావొత్తు, నిచ నిచ. న్ ప్లస్ చ అన్నీ అంతేనండి, పైన అక్షరాలన్నీ సగం సగం చేసుకోవాలి. నిచ నిచ. తాకు చావొత్తు, తిచ తిచ. పెద్ద తాకు చావొత్తు, తిచ తిచ. దాకు చావొత్తు, దుచ దుచ. పెద్ద దాకు చావొత్తు, దుచ దుచ. నాకు చావొత్తు, నిచ నిచ. అలాగే పాకు చావొత్తు, పుచ పుచ. ఫాకు చావొత్తు, ఫుచ ఫుచ. బాకు చావొత్తు, బుచ బుచ. భాకు చావొత్తు, పెద్ద భా, భజ భజ. మాకు చావొత్తు, ముచ ముచ. మాకు చావొత్తు, ముచ. అలాగే యాకు చావొత్తు, ఇచ ఇచ. రాకు చావొత్తు, రుచ రుచ. లాకు చావొత్తు, లిచ లిచ. వాకు చావొత్తు, ఉచ ఉచ. షాకు చావొత్తు, శ్చ శ్చ. షాకు చావొత్తు, శ్చ శ్చ. సాకు చావొత్తు, శ్చ శ్చ. హాకు చావొత్తు, హచ హచ. లాకు చావొత్తు, లిచ లిచ. క్షాకు చావొత్తు, క్ష క్ష. రాకు చావొత్తు, రుచ రుచ. ఇది చావొత్తు ఎక్కడైనా మీకు కనిపిస్తే ఈ అక్షరాలకు ఈ విధంగా చదివేటువంటి ప్రక్రియ. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఒకసారి చూడండి, క్ష క్ష గచ గచ గ్నిచ ఛ ఛ జిచ జిచ. ఇనిచ పిచ పిచ డిచ డిచ. నుచ పిచ పిచ బిచ బిచ. నుచ పిచ పిచ. బిచ బిచ ముచ. యచ రుచ లుచ వచ. శ్చ శ్చ స్థ హచ లిచ క్ష రుచ. ఇలా ఫాస్ట్గా చెప్పడం ప్రాక్టీస్ చేసేసేయండి, చాలు, నోరు తిరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ ప్రాక్టీస్ చేయండి. అరకొర తప్పులు చెప్తూ ఉంటాం కామన్గా, అర్థమైందా? కానీ ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు క్లారిటీ ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఎలా చెప్పాలి, ఒత్తులను
మనం పదాల్లో చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ కష్టాలు, యాక్చువల్గా చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. ఏమంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.